ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన దినములలో, రక్షణ ఆరంభమైన దినములలో దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తాం, ఎంతో గొప్పగా ఆరాధన చేస్తాం, మందిరానికి చక్కగా వెళ్తాం, ప్రార్థన, దేవుని వాక్య పఠనము, ధ్యానము ఎంతో గొప్పగా చేస్తాం. అయితే దినములు గడిచే కొద్దీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారినప్పుడు, మనకు బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు హెచ్చుగా పెరిగినప్పుడు, మన చుట్టూ ఉండే మనుషులు మనలను నిరుత్సాహపరిచినప్పుడు, ఆ దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ఏం మేలు కలిగినది? నువ్వు లోకములో ఉన్నప్పుడే బాగున్నావు కదా, లోకములో ఉన్నప్పుడే సంతోషంగా జీవించినావు కదా, నీ జీవితము బాగుండేది కదా అన్నప్పుడు నిరుత్సాహపడి దేవునికి దూరము కావటము మొదలు పెడతాం. మందిరానికి వెళ్ళటము ఆపు చేస్తాం. బైబిల్ గ్రంథాన్ని చదవటము తగ్గిపోతుంది. ప్రార్థన చేయటములో విసుగు చెందుతూ ఉంటాం. ఇలా ప్రియ సహోదర సహోదరి, కొద్ది కొద్దిగా దేవునికి దూరముగా వెళుతూ లోకానికి దగ్గరగా అవుతాం. మరలా పాత జీవితము, పాత అలవాట్లు, పాత పద్ధతులు మనలోనికి వచ్చును. లోకములో ఉన్నదంతా వ్యర్థమని, సమస్తము వ్యర్థమని జ్ఞాపకం చేసుకొనుము. ఈ లోకము ఒకరోజు గతించును. ఒకరోజు ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్ట పరిస్థితి వచ్చును. కానీ ఎల్లవేళలా విడవని దేవుడు, మర్చిపోని దేవుడు, మరణములో తోడుగా ఉండే దేవుడు, మరణము తర్వాత కూడా తోడుగా ఉండే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారని మర్చిపోకుము. ఈ లోకములో జీవించే కొంత సమయం కొరకు ప్రభువుకు దూరము కాకుము. ఈ లోక జీవితము, లోక ఆనందాలు, సంతోషముల కొరకు ప్రభు యొక్క మహా గొప్ప అద్భుతమైన ఆశీర్వాదములను, నిత్య జీవమును పోగొట్టుకొనకు ప్రియ సహోదరుడా, సహోదరి.